మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని గిద్దలూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర పరిశుభ్ర ఆంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని పరిశుభ్రత ప్రతిజ్ఞ చేశారు. గిద్దలూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వచ్ఛమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇంటి పరిసరాలు, విధులు మరియు బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర పరిశుభ్ర ఆంధ్ర కార్యక్రమం పరిశుభ్రత వల్ల ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. గిద్దలూరును ఆదర్శవంతమైన పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశుధ్య సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొని పరిశుభ్రత ప్రతిజ్ఞ చేశారు. నమస్కారం. ఇప్పుడే గిద్దలూరు మున్సిపాలిటీలో 59 లక్షల రూపాయలతో 3 సిమెంట్ రోడ్లు మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో భూమి పూజలు కూడా చేయడం జరిగింది. ఇప్పటి వరకు గడిచినటువంటి 2 సంవత్సరాల కాలంలో 23 కోట్ల రూపాయలతో ఒకవైపు ఎస్టీపీ కానివ్వండి, సిమెంట్ రోడ్లు కానివ్వండి, మిగతా అభివృద్ధి కార్యక్రమాలు గిద్దలూరు మున్సిపాలిటీలో 23 కోట్ల రూపాయలకు ఇప్పటి వరకు చేయడం జరిగింది. రాబో రోజులలో కూడా మనము సిమెంట్ రోడ్లే కాదు, డ్రైనేజీకి సంబంధించినటువంటి విషయాలు పరిష్కారం చేసేదానికి పూర్తి స్థాయిలో మేము దృష్టి పెట్టడం జరిగింది. ఈరోజు ఇదొక్కటే కాకుండా గిద్దలూరుని ఒక సుందరీకరణ చేసే దానిలో భాగంగా మాకు పార్కులు అభివృద్ధి చేయడం, అలాగే రోడ్స్ను మేము పరిశుభ్రంగా ఉంచేటువంటి విధానాలని వీటన్నిటిని కూడా మేము చేపట్టడం జరుగుతూ ఉంది. వీటితో పాటు గిద్దలూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సమస్యలు ఇప్పుడు రాచర్ల గేటు వైపు ఫ్లైఓవర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య ఒకటి ఉంటే, రెండవ వైపు వచ్చేటప్పటికి రోడ్స్ పెద్ద ఎత్తున వేసుకునేటువంటి కార్యక్రమాలు రెండవ వైపు ఉంటే, సగిలేరు మునక ప్రాంతంలో కూడా అక్కడ రక్షణ గోడ నిర్మాణం అనేటువంటిది కూడా చాలా అవసరమైనటువంటిది. అయితే రాబో 4-5 నెలల కాలంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్యని పరిష్కరించబోతా ఉన్నాం. 100 కోట్ల రూపాయలతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించి ఈ ప్రాంతంలో ఏదైతే మనకి ట్రాఫిక్ సమస్య ఉందో ఇటువైపు నుంచి అటువైపు పోయేదానికి ఈ సమస్యని రాబో 2 సంవత్సరాల కాలంలో కంప్లీట్ చేసి ఈ సమస్యను పరిష్కరించబోతూ ఉన్నాం. అలాగే మనకి ఏదైతే సగిలేరు మీద రక్షణ గోడకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆయన శాంక్షన్ రాశారు. నేను ఆర్థిక మంత్రి గారితో మాట్లాడి ఆ పనులను కూడా వేగవంతమయ్యేలాగా చేస్తానని తెలియజేస్తూ, గిద్దలూరులో అన్ని రకాలుగా ఒకవైపు డ్రైనేజీ లేదు రెండో వైపు రోడ్లకు సంబంధించి రాబో రోజులలో పెద్ద ఎత్తున వీటిని చేపట్టబోతున్నామని తెలియజేసుకుంటూ 181 కోట్ల రూపాయలతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా టెండర్స్ ఖరారైపోయాయి. ఏదైతే గొట్టిపడి నుంచి గిద్దలూరుకి కృష్ణా జలాలు సురక్షితమైన త్రాగునీరు, రెండో వైపు నుంచి మనకి గుండ్లకమ్మ సంబంధించినటువంటి నీళ్ళు అంటే రామన్నకతో నుంచి ఈ 2 నీళ్లు తీసుకురావడం ద్వారా రాబో సంవత్సరంన్నర కాలంలో 24 గంటలు సురక్షితమైనటువంటి త్రాగునీరు గిద్దలూరులో నగరవాసులందరికీ అందించబోతున్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ మేము చేయగలుగుతున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను.